హలో, ఈ పేపరు 28 ఫిబ్రవరి 2024 ఆఫ్టర్నూన్ సెక్షన్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో కొన్ని మిగిలినాయి. అవి చెప్తే 28 అయిపోతుంది. నెక్స్ట్ 29 స్టార్ట్ చేస్తాం. చూడండి ఒకసారి చూడండి. 5 ఇంటూ పీక్యూ మైనస్ 2 ఇంటూ పీ ఇంటూ క్యూ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ పీ స్క్వేర్ క్యూ నుండి 4 ఇంటూ పీ స్క్వేర్ క్యూ మైనస్ 3 ఇంటూ పీ క్యూ ప్లస్ 5 ఇంటూ పీ ఇంటూ క్యూ స్క్వేర్ను తీసివేయండి అన్నాడు. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ తీసేయన్నాడు. ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుందాం. ఇది రాసుకుందాం. 5 ఇంటూ పీక్యూ మైనస్ 2 ఇంటూ పీక్యూ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ పీ స్క్వేర్ ఇంటూ క్యూ. ఈ ఈక్వేషన్ల నుంచి ఈ ఈక్వేషన్ తీసేంటాడు. తీసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్త ఉంటే చాలు. ఇక్కడ ఏముంది? ఫస్ట్ పీ ఇంటూ క్యూ, ఇక్కడ ఏముంది? పీ ఇంటూ క్యూ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఏముంది పీ స్క్వేర్ ఇంటూ క్యూ. ఇక్కడ ఎలా ఉందో సెవెన్ రాదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకేం కావాలా? పీ ఇంటూ క్యూ కావాలా. పీ ఇంటూ క్యూ కావాలా. ఫస్ట్ పీ ఇంటూ క్యూ ఏముంది? -3 ఇంటూ పీక్యూ. అది రాసుకున్నాం. ఫస్ట్ -3 ఇంటూ పీక్యూ. నెక్స్ట్ పీ ఇంటూ క్యూ స్క్వేర్. పీ ఇంటూ క్యూ స్క్వేర్ ఏముంది? ఇక్కడ ఉంది. పీ ఇంటూ క్యూ స్క్వేర్ ఏముంది? ప్లస్ 5 ఇంటూ పీక్యూ స్క్వేర్. నెక్స్ట్ పీ స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్. పీ స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్ ఏముంది ప్లస్ 4 ఇంటూ పీ స్క్వేర్ ఇంటూ క్యూ. అది రాసుకోవడం ఇంపార్టెంట్. రాసుకోవడం ఇంపార్టెంట్, ఆర్డర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏముందో సెకండ్లో. ఇప్పుడు తీసేస్తున్నావు కాబట్టి సైన్స్ చేంజ్ అవుతాయమ్మా. అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది. మనం తీసేస్తున్నాం కాబట్టి సైన్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు చూడమ్మా, 5లో నుంచి 3 తీసేయాలి, కానీ తీసేయం. ఎందుకు? ఇక్కడ మైనస్, కానీ సైన్ చేంజ్ అయితే ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ ప్లస్ యాడ్ చేస్తాం. 5 + 3 8. ఇంకా ఏముంటుంది రాసమ్మా? పీక్యూ. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఉంది, మైనస్ మైనస్ యాడ్ చేయాలి కాబట్టి -5 2 7 పీక్యూ స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అంటే 5లో నుంచి 4 తీసాయి. అంటే 5లో నుంచి 4 తీస్తే పీక్యూ స్క్వేర్. మైనసా ప్లసా? ప్లస్. ఎందుకు? హైయెస్ట్ వాల్యూ గుర్తు ఏముందో అది కాబట్టి ప్లస్ పీ స్క్వేర్ ఇంటూ క్యూ. ఇది ఆన్సర్. అంటే 8 ఇంటూ పీక్యూ మైనస్ 7 ఇంటూ పీ ఇంటూ క్యూ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఇంటూ క్యూ. కొంచెం చేంజ్ అయినా ఆన్సర్ పోతుంది. ఇక్కడ చూడండి, 8 మైనస్ పీక్యూ మైనస్ 7 పీ ఇంటూ క్యూ స్క్వేర్ మైనస్ ఉంది, కానీ మనకి ఏం కావాలా? ప్లస్ కావాలా. ప్లస్ అనేది చూడమ్మా, ఫస్ట్ ఆప్షన్ 8 ఇంటూ పీక్యూ మైనస్ 7 ఇంటూ పీక్యూ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఇంటూ క్యూ. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి? రెండు సమీకరణాలు ఇచ్చాడు. ఒక సమీకరణం నుంచి ఒక సమీకరణం తీసేటాడు. తీసేటప్పుడు మనము ఏముందో అదే చూసుకోవాలి. పైన పీక్యూ ఉంది కాబట్టి పీక్యూ, తర్వాత పీక్యూ స్క్వేర్ ఉంది కాబట్టి పీక్యూ స్క్వేర్, పీ స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్ ఉంది. ఏది ఉంటే అది ఆ వర్డ్స్ కింద రాసి తీస్తే ఈజీ. చూడండి, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి, L+M² మైనస్ 4 ఇంటూ LM యొక్క కారణాంకాలు, ఫ్యాక్టర్స్. ఇప్పటికి మనం దాదాపు 5 పేపర్లు చేసినాం. 5 పేపర్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడ్లో మనకు ఫ్యాక్టర్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చూడండి, L+M² మైనస్ 4 ఇంటూ LM యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నాడు. దీని ఫ్యాక్టర్స్ చూసినప్పుడే ఐడెంటిఫై అవ్వు. అసలు ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం? ఫ్యాక్టర్ లేకుండా ఫామ్, అది రూపం కనుక్కోవాలా. చూడమ్మా, ఇది ఎలా ఉంది? L+M² అంటున్నాడు. ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. A+B² ఫామ్ ఉందా? A+B² ఫామ్ ఏంది? A² + B² + 2AB, అంతే కదా. అలాగే రాసాయి L² + M² + 2 ఇంటూ LM మైనస్ 4LM, అంతే కదా.
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ బి బదులు ఏముంది ఎల్ఎం, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ 2lm మైనస్ 4ml. చూడమ్మా ఇక్కడ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ 4lm నుంచి 2ml తీసేయి. -4 నుంచి 2 పోతే -2lm. ఇది ఏ ఫార్ములా చూడమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అంటే ఫార్ములా ఏంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి, ఏ బదులు ఏముంది ఎల్, బి బదులు ఏముంది ఎల్, అంటే ఇదంతా ఏముంది ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్. ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్. ఎల్ మైనస్ ఎం చూడు, ఫస్ట్ ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ రాంగ్, 2lm రాంగ్, అసలు 2lm రాదు. తర్వాత ఇక్కడ చూడు ఎల్ స్క్వేర్ ప్లస్ 2m, ఇది రాదు, ఇది తప్పు. మన ఏంది ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్. ఆప్షన్ 3 రైట్, ఆప్షన్ 3 రైట్. నెక్స్ట్ చూడండి ఫార్ములా, అది చిన్న ఫార్ములా. నెక్స్ట్ చూడండి, రేష్మ ఒక షాంపూ ప్యాకెట్లో 5 ml షాంపూ ఉంది. అంటే షాంపూ ప్యాకెట్ చూసాం మన క్లీనింగ్ కానీ ఆ షాంపూ ఇస్తాం కదా, ఆ షాంపూలో ఎంత ఉంది 5 ml ఉంది అంటుంది. అంటే ఒక షాంపూలో 5 ml షాంపూ ఉంది అని గమనించింది. 400 అంటే 400 ml 400 ml సీసాను నింపడానికి, అంటే 4 ml సీసాను నింపడానికి ఎన్ని షాంపూల ప్యాకెట్లు అవసరం ఉంటుంది. సింపుల్ చూడమ్మా, ఒక షాంపూ నింపడానికి ఒక షాంపూ ప్యాకెట్లో ఏమవుతుంది 5 ml ఉంది, కానీ ఇక్కడ ఏముంది 400 ml షాంపూ ఉంటే ఎన్ని ప్యాకెట్స్ అంటారు. సింపుల్ చూడండి, ఒక షాంపూలో 5 ml ఉంటే 400 ml షాంపూలు 400 ml ఉంది, 400 ml షాంపూలకు ఎన్ని షాంపూలు పడతాయి అంటే 400 ml ఒక డబ్బా ఉంది, ఆ డబ్బాలో నుంచి ప్యాకెట్లు మార్చాలి. అంటే 5 ml ఒక ప్యాకెట్ అయితే 400 ml ఎన్ని ప్యాకెట్లు అంటున్నాం అంటే ఎక్కువ బై తక్కువ. అంటే ఏంది 400 ml బై 5, 5 1 జా 5 8 జా 0, ఎంతమ్మా 80 ప్యాకెట్స్ కావాలి. 80 ప్యాకెట్స్, 80 ప్యాకెట్స్ అంటే ఎన్ని ఆప్షన్స్ సెకండ్. ఒక ప్యాకెట్లో 5 ml పడుతుంది, అట్లా 400 ml ఉంది, అంటే 400 mlకి ఎన్ని ప్యాకెట్లు పడుతుంది అండి. కాబట్టి ఎక్కువ బై తక్కువ, అంటే 400 బై 5 1 జా 5 8 జా 0 ఉంది కాబట్టి 80. నెక్స్ట్ చూడమ్మా, ఒక కారు 2.5 గంటల్లో 90 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అంటే ఒక కారు ఉందమ్మా, అది 2.5 గంటల ప్రయాణం చేస్తే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది 90 కిలోమీటర్లు పోతుంది. అదే వేగంతో, అంటే ఏ వేగంతో ఇదే వేగంతో 30 కిలోమీటర్ల వేగం ప్రయాణించడానికి పట్టు సమయం ఎంత అంటే 90 కిలోమీటర్లు ప్రయాణించండి, 90 కిలోమీటర్లు దూరం పోవడానికి టైం ఎంత పడుతుంది 2.5 గంటలు అయితే 30 కిలోమీటర్లు పోవడానికి సమయం ఎంత పడుతుంది అంటున్నాడు. మనం ఆప్షన్ చూసి పోవాలమ్మా. ఆప్షన్ చూడమ్మా, ఇక్కడ 50 నిమిషాలు 30 నిమిషాలు 40 నిమిషాలు గంట అని ఇచ్చినాడు. ఇక్కడ ఎక్కువ నిమిషాలను ఇచ్చినాడు కాబట్టి మనం ఈ 2.5 గంటని ఏం చేయాలా నిమిషాలకి మార్చుకోవాలా. నిమిషాలని మార్చుకుందాం. 2.5 గంట అంటే 2.5 గంట అంటున్నాడు. దీన్ని ఎలా చేస్తామంటే 2 2 జా 4, 4 + 1 ఎంత 5, 5/2 5/2 అంతే కదా. 2 2 జా 4, 4 + 1 5/2 అంటే 5.5 గంట అనుకో 5/2. చూడమ్మా, ఇక్కడ ఎంత 2.5 గంట అంటాడు. మనం నిమిషాలు మార్చుకోవాలంటే 2 2 జా 4, 4 1 5, 5/2 అంటే 5.5 గంటలు అంటాడు. మనం ఏ దాంట్లో మార్చుకోవాలా నిమిషాలకు మార్చుకోవాలా. అంటే గంటకి ఎన్ని నిమిషాలు 60 నిమిషాలు. అంటే 2 2 జా 4, 4 + 1 5/2 ఇంటూ నిమిషాలే మార్చుకుంటాం కాబట్టి 60 నిమిషాలు వస్తాం. 2 2 1 జా 2 3 జా 0 అంటే 5 3 ఎంత 150 అంటే 2.5 గంటలకు ఎన్ని నిమిషాలు 150 నిమిషాలు. ఒకవేళ అట్లా కాదు జస్ట్ మనం చూస్తే 2.5 గంట అంటున్నాడు. 2.5 గంట, గంటకి నిమిషాలు 60 నిమిషాలు, ఇంకో గంట వేసుకో 60 నిమిషాలు, అర్ధ గంటకి వేసుకో 30 నిమిషాలు, 60 20 120 ఒక 30 150 నిమిషాలు. లెక్క నోటి లెక్క వేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు, నోటి లెక్క వేసుకో. గంటకు 60 నిమిషాలు,
2 గంటలకు 60 60 120 అర్ధ గంటలు 30 నిమిషాలు 150 నిమిషాలు 150 నిమిషాలకి చూడమా ఇప్పుడు నిమిషాలకి, ఎందుకంటే మనకు ఆప్షన్ నిమిషాలు ఉన్నాయి. 150 నిమిషాలకి ఎన్ని కిలోమీటర్లు పోతుంది? 90 కిలోమీటర్లు పోతుంది. అయితే 30 కిలోమీటర్లు పోవడానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు, అంతే కదా. 150 కిలోమీటర్లు పోవడానికి 150 నిమిషాలు, 90 కిలోమీటర్లు పోవడానికి 150 నిమిషాలు పడుతుంది. 30 కిలోమీటర్లు పోవడానికి ఎంత అంటున్నాడు? 90కి 50 అయితే 110 ఎంత? తక్కువ కదా, తక్కువ బై ఎక్కువ, అంటే 30/90 ఇంటూ 150. చూడమ్మా, ఈ 0కు ఈ 0, 3 1 జా 3 3 జా 3 1 జా 3 5, అంటే ఎంత? 50 నిమిషాలు. 50 నిమిషాలు పడతాయమ్మా. 50 నిమిషాలు అంటే ఫస్ట్ ఆప్షన్ ఎంత? ఎందుకంటే నీకు ప్రాబ్లం నిమిషాలలో ఇచ్చినాడు కాబట్టి 2.5 గంటలు 90 కిలోమీటర్లు పోతుంది అంటాడు. 2.5 అంటే గంటకు 60 నిమిషాలు, 2 గంటలకు 60 + 60 120, 120 + 30, అర్ధ గంట కంటే 30 150 నిమిషాలకు 90 కిలోమీటర్లు పోతే 30 కిలోమీటర్లకు ఎంత టైము అంటే 30 కిలోమీటర్ తక్కువ కదా, తక్కువ బై ఎక్కువ అయిపోయి, అంటే ఎంత? 50 నిమిషాలు పడుతుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చెప్తే 28 ఫిబ్రవరి 2024 ఆఫ్టర్ సెక్షన్ అయిపోతాయి. నెక్స్ట్ 29 మార్నింగ్ సెక్షన్ చెప్తాను. ఇక్కడ రాహుల్ 44 సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకొని దాన్ని వృత్తాకారంలో వంచాడు. ఒక తీగ తీసుకున్నాడు. ఆ తీగ ఎట్లా అంటే ఇలా తీగ ఉంది ఈ తీగ ఎంత ఉంది? 44 సెంటీమీటర్లు ఉంది. ఈ 44 సెంటీమీటర్లు తీసుకొని దీన్ని ఏం చేసినాడు? ఇట్లా మర్చేసినాడు. ఇట్లా తీగ ఉంది కదా, ఈ తీగ ఇట్లా మర్చినాడు, అంటే ఇట్లా మర్చినాడు. మారుస్తే వృత్తాకారంగా మార్చాడు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అంటున్నాడు అంటే ఆర్ ఎంత అంటున్నాడు? వ్యాసం అంటే డీతో చూస్తాం, వ్యాసార్థం అంటే ఆర్ అంటున్నాడు. ఆర్ ఎంత అంటున్నాడు అంటే ఈ వృత్తం చుట్టుకొలత కదా, మీనింగ్ అదేనా? వృత్తం యొక్క చుట్టుకొలత ఏం చెప్పాను? 2πr ఎంత ఇచ్చాడు 44. అంటే ఈ తీగని ఇట్లా మర్చదాకా ఈ మొత్తం అవుతుంది. ఈ మొత్తం ఎంత ఇచ్చినాడు? 44 సెంటీమీటర్లు అయితే ఆర్ ఎంత అంటున్నాడు? 2 ఇంటూ పై అంటే ఎంతమ్మా? 22/7 ఇంటూ ఆర్ = 44. ఆర్ అలాగే పెట్టేసాయి, ఈ మొత్తాన్ని అలాగే ఉంటాయి. ఆర్ = ఒకవేళ ఇట్లే క్యాన్సిల్ కొట్టచ్చు, ఎందుకు అసలు పంపిస్తాం? 44 ఎదురుతే 7/22 ఇంటూ 1/2. చూడమ్మా, 22 2 జా 22 2ల 24 4ల 2 1 2 1 జా 2 2 జా మళ్ళీ 2 1 జా 2 2 జా 2 1 జా అయిపోయిందా? లాస్ట్ ఎంత మిగిలింది? 7. అంటే ఆర్ = ఎంత? 7. ఆర్ = 7 అంటే 7 సెంటీమీటర్స్. అంటే వ్యాసార్థం ఎంత? 7. ఆప్షన్ ఇక్కడికి మనకు 28 ఫిబ్రవరి 2024 ఆఫ్టర్నూన్ సెక్షన్ కంప్లీట్. మార్నింగ్ సెక్షన్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంది. ఇంకా మిగిలినది 29 1 మిగిలింది. 29లో మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్, 1లో మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్. ఇవి చెప్పేస్తే ఇది అయిపోతుంది. ఇది అయిపోయినాక ఖచ్చితంగా జామెట్రీ స్టార్ట్ చేస్తాను. జామెట్రీ ఎందుకంటే మనకు బిట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి జామెట్రీ స్టార్ట్ చేస్తాను. ఒకసారి నోట్ చేసుకోండి.